మీడియా పీపుల్ అందరు ప్లీజ్ మీడియా గారు ప్లీజ్ అదే విగ్రహాలు పోవాలి మన విగ్రహాలు విగ్రహం పెట్టడం పోవాలి సరే కూర్చోవచ్చా లేకపోతే ఎవరైతే రాదు కూర్చోవచ్చా గ్రాడ్యుయేట్ ఎన్నికల జరుగుతున్న సందర్భంగా ప్రచారం కూడా పుంజుకున్నటువంటి అన్ని పార్టీలు పుంజుకునేటటువంటి సమయంలో దిలీప్ గారు వారు ఎమ్మెల్సీ బరిలో నుంచి విత్డ్రా అయి భారతీయ జనతా పార్టీలో చేరి నా అభ్యర్థాన్ని వారు సమర్థించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. వారి చేరిక బీజేపీలో అదేవిధంగా వారి మద్దతు నాకు ఈ రెండు కూడా నా గెలుపు అవకాశాలు రెండింత చేశాయి అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నా. గెలుపు తథ్యం ఉండే కానీ ఇప్పుడు గెలుపు మంచి మెజారిటీతో ఉంటుందని చెప్పేసి కూడా వారి రావడంతో నేను భావిస్తూ ఉన్నాను. రేపు సాయంకాలం 4 గంటలకు మ్యారేజ్ హోటల్లో ప్రకాష్ జవడేకర్ గారి యొక్క చేతులతో నా ఈ యొక్క ప్రచారం గ్రాడ్యుయేట్ ప్రచారం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈరోజు శుభచిహ్నం, ఒక మంచి పరిణామం. దిలీప్ గారి యొక్క సుదీర్ఘ రాజకీయ అనుభవం, అదేవిధంగా వారి యొక్క తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటటువంటి ఒక నేపథ్యం, దాంతోపాటు వారికి ఒక మంచి పట్టు ఒక సామాజిక వర్గం మీద, అదే కాకుండా తెలంగాణ సమాజం మీద మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి. మరి వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటం అనేది భారతీయ జనతా పార్టీ కూడా దాంతో బలపడుతున్నది. రాబోయేటువంటి రోజుల్లో మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నట్టు సర్వవ్యాపి సర్వస్పర్శి, అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు అందరినీ మనము పార్టీలో తీసుకునేలాగా మనం పార్టీ వ్యాపించాలి అనేటటువంటి ఆలోచనతో అందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా వారు చేరినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, మరి వారి చేరికలో ప్రధాన పాత్ర పోసినటువంటి మిత్రుడు మాజీ మంత్రులు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు 4 రోజుల నుంచి వారితో చర్చలు జరిపి అనేక అంశాలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద చర్చలు జరిపి ఈ యొక్క సమయంలో దిలీప్ గారు ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పేసి కూడా పార్టీలో రావాలని చెప్పేసి కూడా కోరుతూ వారిని ఒప్పించినటువంటి యొక్క వ్యక్తుల్లో వారిద్దరితో పాటు మరి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, వారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారికి వెన్న ఉండి ఒక ఇంటలెక్చువల్ మేధావి వర్గాన్ని ఉద్యమాల్లో దింపినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, ఫిలాసఫీ ప్రొఫెసర్. మరి నాకు సీనియర్లో ఉండే ఉస్మానియాలో కామారెడ్డి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తూ అనేక సంవత్సరాలు మన రాజకీయాల్లో ఉంటూ విద్యాసాగర్ గారు నిజాం ఆ రోజు కామారెడ్డి గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్, వారు ఇప్పుడు రిటైర్ అయ్యారు. వారు కూడా ఈ యొక్క ప్రయత్నంలో మేరుతూ మరి వారి సోదరుడు కపిల్ భాయ్ రవి గారు, గురునాథ్ ప్రకాష్ గారు, ముఖ్యంగా మా బ్రదర్ సుభాష్ గారు, ఎన్వి సుభాష్ గారు, పివి నరసింహారావు గారి యొక్క కూతురు కొడుకు. కాబట్టి వారందరి యొక్క ప్రయత్నం ద్వారా ఈరోజు దిలీప్ గారు కూడా భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. నేను వారి ద్వారా ఈ గెలుపులో నా ప్రచారంలో కూడా పాల్గొని నా గెలుపుకు కారకం కావాలని చెప్పేసి కూడా నేను కోరుతాను.
పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఒక మంచి శుభ సందర్భం, ఒక సంతోషకరమైన వాతావరణం. పెద్దలు, మాజీ ఎమ్మెల్సీ, సమాజం పట్ల, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో కూడా అనేక విషయాల మీద స్పందించినటువంటి అనుభవజ్ఞులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ దిలీప్ కుమార్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో నా సమక్షంలో చేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. వారు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని ఆలోచన ఉండే. ఢిల్లీలో కూడా రాజకీయాలకు అతీతంగా చాలా సందర్భాల్లో కలుసుకున్న వారు. నేను తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయము, దోపిడీకి వ్యతిరేకంగా చాలా సందర్భాల్లో చర్చించుకోవడం జరిగింది. వారి యొక్క సూచన సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. వారి అనుభవం కూడా తెలుసుకోవడం జరిగింది. 3 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వారు కూడా ఒకటే ఆలోచన, ఈ దోపిడీ ఆగాలి, ఈ కుటుంబ పాలన అంతమొందాలి, ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి ఒక కసి వాళ్ళ పట్టున్నది. దానికి వ్యతిరేకంగా మాత్రమే నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను అని చెప్పి వారు చెప్పిన తర్వాత చాలా సందర్భాల్లో వారితో మాట్లాడము, వారి ఆలోచన అదే, భారతీయ జనతా పార్టీ ఆలోచన అదే. బట్ ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక శక్తులందరూ కూడా కావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాన్ ప్రకారము తన వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఈ సమయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అవినీతికి వ్యతిరేకంగా, ఈ గడిల పాలనకు వ్యతిరేకంగా, ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వాలంటే దాని ప్రత్యామ్నాయం ఏదో ఆలోచించుకోవాలని చెప్పి అనుకున్న తర్వాత మరొక పెద్ద మనసుతో ఆలోచించి ఎట్టి పద్ధతిలో నా ఆలోచన అదే, మీ ఆలోచన కాబట్టి అందరం కలిసికట్టుగా ఇద్దాం. మరి జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంత గతంలో పనిచేసిన పార్టీలో సిద్ధాంతాల ముఖ్యము, మోడీ గారి నాయకత్వం నాకు ముఖ్యము. కాబట్టి నేనే విరమించుకుంటా. నాకు కావాల్సినటువంటి ఆలోచన ఒకటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గుండెపాటని చెప్పాలని ఆలోచన కాబట్టి తప్పకుండా నేను మీ సలహా మేరకు, మీ కోరిక మేరకు నేను తప్పకుండా విరమించుకుంటానని చెప్పి వారి పెద్ద మనసుతో రావడం నిజంగా చాలా సంతోషం. మరి ఇతర అభ్యర్థులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఓటర్ మహాశయులు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకం. దుబ్బాకలో జిహెచ్ఎంసీలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టిన తర్వాత దాని నుంచి కోలుకోలేని పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది. ఇదంతా మేధావి వర్గం ఓటేసి ఎన్నికలు ఇవన్నీ కూడా. మళ్ళీ తిరిగి మేధావి వర్గం పొరపాటు చేస్తే ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు కాపాడలేరు. ఇక మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి అహంకారం తలకెక్కుతుంది. మళ్ళీ ఎవరు ఆపలేదు, అడ్డు అదుపు లేకుండా తెలంగాణ రాష్ట్రం దోచుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ అవకాశం దయచేసి ఇవ్వకండి. సామాన్య ప్రజలు దుబ్బాకలో వేసి గెలిపించారు బీజేపీని, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించారు. కానీ మేధావి వర్గం పట్ల సామాన్య ప్రజలకు చెడు ఆలోచన రాకుండా చూసుకునే బాధ్యత గ్రాడ్యుయేట్స్ మీద, మీ అందరి ఓటర్ మీద ఉన్నది. దయచేసి దాన్ని ఆలోచించండి. తప్పిపోయి పొరపడేది. 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ గెలవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీ ఓటును వృధా చేసుకోకండి. సింగిల్ ఓటు వేయండి భారతీయ జనతా పార్టీకి. రామచంద్ర గారు సమాజం పట్ల అవగాహన, అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి, విద్యార్థి ఉద్యమాలు చేసిన వ్యక్తి, ఒక సీనియర్ న్యాయవాది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి స్పందించే వ్యక్తి. పెద్ద ప్రాక్టీస్ వాడిది. అయినా కూడా ప్రాక్టీస్ నాకు ముఖ్యం కాదు, నేను సమాజ సేవ ముఖ్యం అని చెప్పి వస్తున్న వ్యక్తి. ఇప్పుడు అక్కడ ప్రేమేందర్ రెడ్డి గారు మొదటి నుంచి ఉద్యమకారుడే. అరెస్ట్ అయ్యాడు, కేసులు అయినా ఆయన మీద కూడా. విద్యార్థి ఉద్యమాలు నిర్వహించిన వ్యక్తి, మొదటి నుంచి పార్టీ కోసం, సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి. గతంలో వీరిని కానీ వారిని కానీ నక్సలైట్ టార్గెట్ చేసినప్పుడు కూడా ఎక్కడ భయపడలే, పారిపోలే, ఏ దేశాన్ని పారిపోలే, వ్యాపారాలు చేసుకోలే. సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తులు, ప్రజల కోసం, విద్యార్థుల కోసం, విద్యారంగ సమస్య కోసం పనిచేసేటువంటి
వ్యక్తులను ఒక కార్యకర్తలు ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎంఎస్సీ అభ్యర్థిగా నిలబెట్టింది కాబట్టి ఒక్కసారి మేధావర్గం ఆలోచించండి. ఓట్లు చేర్చకండి, గెలిచే బీజేపీకి ఓటేయండి. టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాదు రంగారెడ్డి మహబూబ్ ఎన్నికల్లో ఎంత దుర్మార్గుడు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహారావు ఒక గొప్ప వ్యక్తి, ఈయన నీచుడు, అబద్ధాల కోరు. నేను చెప్తున్నా కదా, అబద్ధాలు ఆడుట్లా 1 నంబర్ కేసీఆర్ అయితే 10 నంబర్ కేటీఆర్. బడా చోర్ ఇద్దరు కూడా, ఆరితేరిన వాళ్ళు ఇద్దరు కూడా. వీళ్ళు పివి నరసింహారావు అనే ఒక గొప్ప వ్యక్తి యొక్క కవచాన్ని మీద కొని లోపల ఉన్నటువంటి వాళ్ళ అవినీతి, ఆ నీచమైన బుద్ధులన్నిటి కూడా బయటకు తీసుకోపోయే ప్రయత్నం చేస్తున్నారు. పివి నరసింహారావు ఒక రక్షణ కవచాన్ని కప్పుకున్నారు వాళ్ళు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాను. నేను 2004లో డిసెంబర్ 23 నాడు పివి నరసింహారావు గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు కేంద్ర మంత్రి యూపీఏ ప్రభుత్వంలో, మరి అప్పుడు ఎందుకు స్పందించలే? ఈ ప్రేమ అభిమానం పివి నరసింహారావు మీద గౌరవం ఏడవేంది అని నేను అంటున్నాను. 2004 డిసెంబర్ 23 నాడు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, మన కేంద్ర మంత్రివే కదా, తాగి వన్నావు, ఏడవన్నావు తాగి? ఎందుకు స్పందించలే ఆ రోజు? ఒక్కసారైనా నీ నిత్య జీవితంలో ఒక్కసారైనా నీ పుట్టినవు ఎప్పుడైనా పోయి పివి నరసింహారావు ఘాట్కి పోయినావా? ఢిల్లీలో హైదరాబాద్లో ఎప్పుడైనా నీ పివి నరసింహారావు ఫోటో పెట్టుకొని స్మరించుకున్నావు ఎప్పుడైనా? తెలంగాణ ఉద్యమ సమయంలో పివి నరసింహారావు గారిని ఇష్టానుసారంగా తిట్టిన వాస్తవమా కాదా? కాదని చెప్పండి. అప్పుడేమో తిడతావు, కనీసం నివాళులు అర్పించవు, స్మరించుకోవు. ఇన్ని సంవత్సరాలుగా ఒకటేసారి బుద్ధి వచ్చి ప్రేమ వచ్చింది. ఎట్లా వచ్చింది మరి? దేనికోసం వచ్చిందో? 2014 జూన్ 28న పివి నరసింహారావు జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్య నో రేస్ అబద్ధాలే. నేను జిల్లాకు ఏదో ఒక జిల్లాకు పివి నరసింహారావు పేరు పెడతాడు. ఎడబెట్టిండు. ఏదో ఒక సాగునీటి ప్రాజెక్టు పివి నరసింహారావు పేరు పెడతాడు. ఎడబెట్టిండు. హైదరాబాద్లో నిలువెత్తు పెద్ద విగ్రహం పెడతాడు. ఏడబెట్టిండు. 2014 అయిపోయి మళ్ళీ ఓట్లు వేసుకున్నాం, ఎన్నికలకి గెలిచినాం. ఎందుకంటే బ్రాహ్మణ సమాజం అంటే సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. సమాజాన్ని మార్చగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఆలోచన మంచి ఆలోచన ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక నీచమైన చాట తౌడు కొట్లాడే కదా, అందుకే కులాలను చేస్తాడు, ఉద్యోగ సంఘాలను జీలుస్తాడు, కార్మిక సంఘాలను జీలుస్తాడు, రాజకీయ పార్టీలను జీలుస్తాడు, లాస్ట్గా అణచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఆయన జరిగేది అదే. ఇక అప్పుడు ఏమన్నాడంటే విదేశాలలో కూడా పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు చెప్తాడు. మునగాడినే ఈయన పోటుగాడినే ఇతర దేశాల నాయకులు తీసుకొచ్చారా ఈయన జయంతి ఉత్సవాలు చెప్తాడు. ఎంతమంది పిలిచినావు? ఎక్కడ చేసినావు నువ్వు? గత ఏడాది జూన్ 20 నాడుగా పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు చెప్తాను చెప్పి ఒకటి కమిటీ చేసింది. అనుకోటి ఆ బతుకమ్మ కంపెనీల కానీ దీనికో కమిటీ చేసిండు. 10 కోట్లు కేటాయించినాడు. చెప్పు, 10 కోట్లు ఏడ ఖర్చు పెట్టినావు? ఎవరికి ఇచ్చినావు 10 కోట్లు? ఏడ ఖర్చు పెట్టినావు? ఎన్ని ఉత్సవాలు ఎన్ని కార్యక్రమాలు చేసినావు? నువ్వు జయంతి రోజు వస్తున్నావు, ఊరుసుకుంటూ ఉపన్యాసాలు చెప్పిండు, 10 కోట్లు ఇస్తున్నాడు. దానికి ఒక కమిటీ చేసిండు. ఆ ఒక్కరోజు హంగు ఆర్భాటం చేసిండు. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు చెప్పి హోర్డింగ్లు పెట్టుకున్నావు, నీ గద్దముక్కు ఫోటోలు పెట్టినావు. దాన్ని చూసి భరించలేక ప్రజలు జిహెచ్ఎంసీలో నీకు గుణపాఠం చెప్పింది. ఏం చేసినావు నువ్వు కార్యక్రమాలు అంటే ఉన్నాడు. నేను గ్రామాలు వేస్తాను, మండల వారికి వేస్తాను, జిల్లాల వారికి వేస్తాను. ఒక్క జిల్లా చూపట్టి ఎక్కడ చేసినావు? ఒకటో రెండో కార్యక్రమాలు చేసినావు. దాన్ని పివి నరసింహారావు గారు శత జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి ఇలా ఊగదప్పుడు ఉపన్యాసం చెప్తాను. ఇవాళ ఏం చేస్తావు అంటున్నా? 10 కోట్ల రూపాయలు ఏడు వేసినా 10 కోట్ల రూపాయలు చూపట్టు, అకౌంట్లో చూపట్టు. నాకు దేనికి ఎంత కట్టినా చూపట్టి. వాళ్ళ ఎక్కడన్నా కార్యక్రమాలు చేసినావా నువ్వు? మన వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఎందుకు రాలేదు? ఫామ్ హౌస్ దాటి ఎందుకు బయటికి రాలే? ఒక్క జయంతి ఉత్సవానికి వస్తే పోతే పట్టే పోతాయి ఇవన్నీ. అందుకే పివి నరసింహారావు గారు అంటే ఇవాళ ఇంకొకటి, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అడో బేకార్ గారు ఉంటాడు,
ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. ఓవైసీ అనే వ్యక్తి మూర్ఖుడు, అక్బరుద్దీన్ ఓవైసీ అనే మూర్ఖుడు పివి నరసింహారావు ఘాట్ కొడతాడు. ఏడవన్నావు నువ్వు అంటున్నా ముఖ్యమంత్రి. సోయి లేకుండా ఏడవన్నావు, ప్రగతి భవనం అన్నావు, ఫామ్ హౌస్ అన్నావా? ఖండించాడు దమ్ము నీకు లేదా? నీకు తెల్లారు ఏం చేసినాం మేము పోయి? అరే మహనీయుడికి అవమానం జరిగింది, వెంటనే స్పందించినాను. బరాబర్ పివి నరసింహారావు ఘాట్ మీద, ఎన్టీఆర్ ఘాట్ మీద. ఎన్టీఆర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు కాదు, పివి నరసింహారావు బీజేపీ నాయకుడు కాదు, ఎన్టీఆర్ బీజేపీ నాయకుడు కాదు. కానీ వాళ్ళు చేసిన సేవలను గుర్తించే సంస్కారం భారతీయ జనతా పార్టీకి ఉంది. నేను స్పందించిన 2 గంటలో దమ్ముంటే అక్బరుద్దీన్ ఓవైసీ పివి గారి ఘాటి మీద, ఎన్టీఆర్ ఘాటి మీద చెయ్యేసి చూపెట్టు, 2 గంటల లోపల నీ దారుస్థలం గురవుతా అని చెప్పిన దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి నువ్వేం చేసినావు? ఎందుకు ఖండించలే? పివి నరసింహారావు పేరు కావాలి, పివి నరసింహారావు సంబంధించిన ఓట్లు కావాలి, పివి నరసింహారావు గారి పేరు నువ్వు వాడుకోవాలి. కానీ వారిని అవమానిస్తే మాత్రం స్పందించదు. ఎందుకంటే ఎంఐఎం పార్టీ ఓట్ల ద్వారా గెలవాలి కాబట్టి నాకు పివి నరసింహారావు అవసరం లేదు మాకు అని చెప్పి అప్పుడు ఆలోచించినావు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే మళ్ళీ పివి నరసింహారావు మళ్ళీ గుర్తొచ్చారు. దగుల్బాజీ, బట్టబాజీ రాజకీయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళీ పివి నరసింహారావు అంటే గౌరవం మాకుంది, సమాజంలో కూడా మంచి ఆలోచన ఉంది. అందుకే వారి కుటుంబ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ మీద ప్రేమ అభిమానంతో పివి నరసింహారావు గౌరవంతో టికెట్ ఇస్తారనే. ఆయనకు నిజంగా పివి వారి మీద గౌరవం ఉంటే మీకు గవర్నర్ కోటాలను ఇస్తుండే, లేకుంటే మంత్రి పదవి డైరెక్ట్ ఇస్తుండే. ఎందుకు ఇస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా ఇక్కడక్కడ గెలవరు కాబట్టి గెలవని సీట్ మీకు ఇచ్చాడు. గెలిచిందంటే కేటీఆర్ను పోటీ చేయమని చెప్పి హైదరాబాద్ ఎన్నికల్లో, కేసీఆర్ను వరంగల్ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పండి. దమ్ముంటే, దమ్ముందా వీళ్ళకు పోటీ చేసి? దమ్ముందా వీళ్ళకు? కేసీఆర్కు ఎమ్మెల్సీ అంటే ఆయన పాపం వేరే, మెంబర్ ఆఫ్ లిక్కర్ కౌన్సిల్లో మెంబర్ ఆయన. ఈ ఎమ్మెల్సీ కాదు. ఎమ్మెల్సీలో పోటీ చేసే వాళ్ళు సేవా దృక్పథం ఉన్న వాళ్ళు చేస్తారు దీన్ని. నేరుగా మంత్రి పదవి ఎందుకు ఇస్తలేడు ఆ కుటుంబానికి? రాజ్యసభ ఎందుకు ఇస్తలేడు? సంతోష్ ఉద్యమంలో ఏం బీకిండు? ఎందుకు ఇచ్చినావు? నీ బిడ్డ కవిత గారిని గెలిచే చిట్టం ఆమె నిలబెడతావు. మరి అప్పుడు పివి నరసింహారావు ఎందుకు గుర్తురాలి? వారికి శ్రద్ధ చేయించాలి చేస్తున్నావు నువ్వు. మరి పివి నరసింహారావు కుటుంబాన్ని తీసుకెళ్తే న్యాయం చేద్దాం పాపం ఎందుకు నిలబెట్టాడా? గెలిచే చిట్టం మీరు పోటీ చేయాలి, ఓడిపోయే చిట్టం మాత్రం పివి నరసింహారావు కుటుంబం పోటీ చేయాలి. ఇవాళ కూకట్పల్లి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా హరికృష్ణ గారి కూతురు మొన్నలో పోటీ చేస్తే ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్ ఇష్టపడి మాట్లాడారు. చంద్రబాబు నీచుడు, దుర్మార్గుడు, వాళ్ళ కుటుంబాన్ని అవమానపరుస్తున్నాడు, లోకేష్ను తీసేసి ఈమె తీసుకుపోయి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా అన్నాడు. మరి ఇప్పుడు నువ్వేం ఎక్కుతున్నావు? నువ్వేం చేస్తున్నావు? మరి ఇవన్నీ పట్టినవు బ్రాహ్మణ సమాజము గుర్తిస్తుంది. వాళ్ళ వరంగల్లో పూజారిని మర్డర్ చేసినప్పుడు కేసీఆర్ ఏడవన్నాడు. ఎంఐఎం పార్టీ ప్రేరేపిత వ్యక్తులు ఇలా వరంగల్లో నడిబొట్టిన పూజారిని దేవాలయం లోపలికి పోయి నిరుపేద పూజారిని మర్డర్ చేసినప్పుడు ఏడవేండు కేసీఆర్ అంటున్నాను. బ్రాహ్మణ సమాజం పివి నరసింహారావు ఎందుకు గుర్తురాలి అంటున్నాను నేను. పివి నరసింహారావు స్ఫూర్తి తెలుసుకొని ఇలా బ్రాహ్మణ సమాజం ముందు పోతుంది. వాళ్ళ మొన్న వామన్ రావు గారి దంపతులను హత్య చేసినప్పుడు ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే. ఇవన్నీ గుర్తించారా? సమాజం మర్చిపోతుంది అనుకుంటున్నావు ఏంది? ఎందుకు స్పందిస్తలేడు? ఇలా వామన్ రావు గారి యొక్క దంపతులను మర్డర్ చేస్తే ఎందుకు స్పందిస్తలేవు? స్పందించకుంటే నువ్వే పోటీ చేసినట్టు ఇవాళ నిరూపితమైంది. వాళ్ళ ఎవరు మండల అధ్యక్షుడిని సస్పెండేషన్ అయిపోయింది. అడిగా సిబిఐ ఎంక్వైరీ కోరు, నువ్వు నీ దమ్ముంటే వెంటనే కోరు. సిబిఐ ఎంక్వైరీని కోరితే నీ నిజాన్ని మేము గౌరవిస్తాం. పక్కా కోరియాలా సిబిఐ ఎంక్వైరీకి? ఎందుకు కోరుతావు సిబిఐ ఎంక్వైరీకి? నువ్వు ఇవన్నీ బట్టే నువ్వు. కాబట్టి అన్నిటికీ పరిష్కారం ఈ 2 ఎమ్మెల్సీ సందర్భంగా, నాగార్జునసాగర్ ఎన్నికల సందర్భంగా ప్రజల్ని గుణపాఠం చెప్పబోతున్నారు. ఏదో
తిమ్మిని బమ్ చేసి రాజకీయ జిమ్మికులతో గతంలో గెలిచినా కావచ్చు. నీకు రాజకీయ సమాజం కట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు ఎన్ని కుట్రలు వల్ల అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేసినా మేధావి వర్గం పాల్గొనే ఎన్నికలు ఇవి. పిఆర్సీని మర్చిపోరు. నిరుద్యోగ వృత్తి 72,000 రూపాయలు ఇవ్వాల్సిందే మర్చిపోరు. ఉపాధ్యాయులను అవమానపరిచిన విషయాన్ని ఉపాధ్యాయులు మర్చిపోరు. పెన్షన్దారులను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని మర్చిపోరు. బట్ అన్ని విషయాలు వస్తాయి తప్పకుండా. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గ్రాడ్యుయేట్ ఓటర్ల యొక్క మహానుభావుల యొక్క ఆశీర్వాదంతో గెలవబోతున్నాం. రేపు పెడుతున్నాం మళ్ళా.